హాయ్ ఫ్రెండ్స్, బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సాజీరా, దాల్చిన చెక్క, బగారాకు, ఇలాచీలు, లవంగాలు వేసుకోవాలి. కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాతకి వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది మసలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వాటర్ మసులుతుంది కదా. ఇప్పుడు బియ్యంలో నుంచి వాటర్ మొత్తం తీసేసి బియ్యం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు అన్నం అనేది ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత చూస్తే చూడండి మనకు అన్నం ఎంత బాగా అయిందో. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. Bye bye.